ఎందుకంటే మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. రోజు రోజుకి కూడా ప్రతిరోజు అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కొన్ని నెలలో 5-6 సార్లు కూడా ఈ సర్వే వ్యవస్థలో వెళ్ళి చేయడం జరుగుతుంది. ఇన్నిసార్లు కూడా మేము గవర్నమెంట్ చెప్పుకున్నాము, దయచేసి సర్వే వ్యవస్థను మమ్మల్ని బయట పెట్టి ఈ సర్వేలు ఏవైతే అవుట్ సోర్సింగ్ లేదంటే ఇతర వాలంటీర్ పెట్టుకుని చేయమని చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇబ్బంది ఏంటంటే ఒక వ్యవస్థ ఒక సర్వే అవుతుందని ఇంకో సర్వే కానీ అది కంప్లీట్ కాకుండా ఇంకో సర్వే చేయమంటారు. ఇది టార్గెట్ బేస్ పెట్టేసి 10 డేస్లో చేస్తామో చేయవా లేని పట్టుదల లేకపోతే చెరువులు మెమోలు అని చెప్పడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈ గ్రామోట్ ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయంటే ఆర్థిక అంశాల మీద చాలా ఇబ్బంది పడుతున్నాయి. గత 6 సంవత్సరాల ఈ వ్యవస్థలో ఉన్నా కూడా మా ప్రభుత్వం ఆ 9 నెలల ఎడియన్స్ అనేది ప్రయత్నం చేస్తారని ₹1 కూడా రాలేదు. ఆ 2 ఇయర్స్ ప్రభుత్వం కాలంలో మాకు రాష్ట్ర 2 రాష్ట్ర ఇన్సూరెన్స్ కానీ ఇప్పటివరకు పెండింగ్ ఉన్న 4 టీఎల్ ఎటువంటి ₹1 కూడా ఆర్థికంగా మాకు లాభపడతారు లేదు. అదేవిధంగా ఆర్థిక అంశాలు కూడా ఏదో రావాలనుకుంటే సర్వీస్ మ్యాటర్ కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పటివరకు ఏ డిపార్ట్మెంట్ స్పష్టమైన ప్రమోషన్ చేయాలని బేసిక్ అని కూడా కల్పించట్లేదు ప్రభుత్వాలు. మల్టిపుల్ బాసెస్ ఎప్పుడు కూడా బాధ్యతలు విలీనం చేయండి, ఒక డిపార్ట్మెంట్ ఒకే బాస్ పెట్టి వాళ్ళ ద్వారా ప్రమోషన్ చేయాలి కానివ్వండి, ఓ లీవ్స్ కానీ ఏమైనా చేయమంటారు. మల్టిపుల్ బాసెస్ అవడం వల్ల ఎవరు ఏ పని చెప్పినా చేయవలసిన పరిస్థితులు రావట్లేదు ఉన్నాం. దయచేసి ఈ వ్యవస్థను ఫస్ట్ పలికి ఒక కొత్తగా వ్యవస్థని నిర్మించాలనుకుంటున్నాము. మా వ్యవస్థలో ఏవైతే తప్పుదలు ఉన్నా అవన్నీ కూడా ప్రభుత్వం సాక్షించి మాకు రావాల్సిన ఏవైతే ఉన్నా ఆర్థిక అంశాలను దృష్టి పెట్టి మా సర్వీస్ మ్యాటర్స్ పైన దృష్టి పెట్టి మాకు కావాల్సిన ఆర్థిక అంశాలు అదేవిధంగా సర్వీస్ మ్యాటర్స్ ఈ మల్టిపుల్ బాసెస్ అన్ని తీసేసి మాకు రావాల్సిన చేయాలి. మరి ప్రధానంగా చాలా మందికి ముఖ్య ఇబ్బంది ఏమవుతుందంటే ఈ ప్రమోషన్ ఛానళ్ళు రావడం లేదు. అదే ట్రాన్స్ఫర్ ప్రక్రియ కూడా చాలా మంది గందరగోళ పరిస్థితి అనుకుంటున్నారు. చాలా మంది ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ జరుగుతున్నారు. సచివాలయంలో వారిలో వారే పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఒక ప్రాంతంలో వస్తారు.